బ్రహ్మర్షి పత్రిజీ సినిమా చూద్దాం రండి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, పత్రిజీ ఎన్లైటైన్మెంట్తో పాటు ఎంజాయ్ చేయాలి అని చెప్పి సినిమాలు కూడా చూడమని మనల్ని ప్రోత్సహించారు. సినిమా చూసావా అని కూడా అడిగారు. కొంతమందితో కలిసి సినిమాలు కూడా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పారు. ఎన్లైటైన్మెంట్ అయినటువంటి వ్యక్తులు ఎంజాయ్ చేస్తారు. మరి అలాంటి ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఎన్లైటైన్మెంట్ గురించి చెప్పిన ఆ మహనీయుడి యొక్క స్టోరీనే మనం ఒక సినిమాగా చూడబోతున్నాం. ఆ విశేషాలన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఈ సినిమా ఎందుకు చూడాలి, దీనికోసం ఏం చేయాలి, పత్రిజీకి ఇప్పటి వరకు మనం ఏమైనా ఇచ్చామా? ఎవ్వరం ఏమి ఇవ్వలే. ఒక ట్రైనర్గా నేను కొన్ని వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను ట్రైనర్ అవ్వడానికి. కానీ పిరమిడ్ మాస్టర్ అవ్వడానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. నేను కొన్న పుస్తకాలకు పెట్టాను, నా పిరమిడ్స్కి పెట్టాను. కానీ ఇప్పుడు పత్రిజీ మూవీ అంటే ఏం చేయగలం అనే ఒక ప్రణాళిక ఇవాళ మనం తెలుసుకుందాం మిత్రులారా. ఈ మూవీ టీం నుండి డైరెక్టర్ వెంకట్ గారు, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ నరేంద్ర సూరి గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. సో మనం డీటెయిల్గా వెళ్ళాలి ఇప్పుడు ఈ చర్చలో. అవును. సో థియేటర్స్ గురించి మాట్లాడదాం ఫస్ట్. లేదు మూవీ గురించి ఏమైనా చెప్తారా ఇంకా? సో సింపుల్గా ఒక 5 నిమిషాల్లో మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఎందుకు థియేటర్లోనే ఎంచుకున్నాం అన్నదానికి వెళ్దాం. సో ముఖ్యంగా నేను ఎంతోమంది సీనియర్ పీరియడ్ మాస్టర్లు చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. మిమ్మల్ని చూసైనా, నరేంద్ర గారు ఆయన స్పీచ్లు అయినా, ఆయన చేసే వర్క్ అయినా చూసి చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను నేను. మామూలు ఒక పిరమిడ్ మాస్టర్ని చూస్తేనే మనం ఇంత ఇన్స్పైర్ అయ్యే లైఫ్ ఇంత మారుతుంది కదా. పత్రిగారి గురించి చూస్తే, పత్రిగారి గురించి తెలుసుకుంటే ఇంకెంత ఇన్స్పైర్ అవుతాం. ఇంతమందిని ఇన్స్పైర్ చేసిన గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్ అది, స్పిరిచువల్ లీడర్ కదా. కదా ఆయన. ఆయన గురించి తెలుసుకుంటే ఇంకెంత ఇన్స్పిరేషన్ వస్తుంది, ఇంకెంత మోటివేషన్ వస్తుంది, ఇంకెంత జీవితం మారుతుంది అన్నది ముఖ్యమైన అంశం పత్రిగారి గురించి సినిమా తీయడంలో. మరి ఇది తీసాం, ఏదో ఆషామాషిగా చూపిస్తే ప్రజెంట్ చేస్తే ఎట్లా? పత్రికారిని ప్రజెంట్ చేస్తున్నాం, నన్ను నేను ప్రజెంట్ చేసుకోవట్లేదు, వేరే దాన్ని ప్రజెంట్. పత్రికారిని ప్రజెంట్ చేయాలన్నప్పుడు సార్ని బెస్ట్ వేలోనే ప్రజెంట్ చేయాలి కదా, అవునా కదా? సో నాకు ఓషో విషయంలో ఎప్పుడు ఒక మంచి చాలా గ్రేట్గా అనిపిస్తుంది. ఓషో విషయంలో ఏంటంటే, ఓషో వీడియోలు కానీ ఫోటోలు కానీ చూస్తే అప్పటికున్న ద బెస్ట్ టెక్నాలజీతోనే అన్నీ చేశారు ఓషోవి. అంటే ఒక వీడియో తీసిన ఆ రోజు ప్రపంచంలో బెస్ట్ కెమెరాతోనే వీడియో తీశారు, ఒక ఫోటో తీసిన ఆ రోజున్న బెస్ట్ ఫోటో కెమెరాతోనే ఫోటో తీశారు ఓషోది. అందుకే ఈ రోజుకి మీరు ఓషో ఫోటో చూస్తే ఇంకా లైవ్లీగా లేటెస్ట్గానే అనిపిస్తుంది. వీడియో కూడా అంత న్యాచురల్గా ఉంటుంది, మీకు ఎక్కడ ఓల్డ్ ఫుటేజ్ లా అనిపించదు. ఎగ్జాక్ట్లీ. అలా అంటే ఇది చరిత్రలో నిలబడిపోయే విషయాలు, అంశాలు ఇవన్నీ కూడా ఒక బెస్ట్ వేలోనే క్యాప్చర్ చేయాలి, ఒక బెస్ట్ వేలోనే ప్రజెంట్ చేయాలి. నేను ఎప్పుడు ఆల్వేస్ నేను ఇదే ఫీల్ అవుతుంటాను. అంటే మనం ఏం చేసినా, ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ ఇంకా విపరీతంగా పెరుగుతుందండి. పెరిగినప్పుడు నా దగ్గర ఆ టెక్నాలజీకి సపోర్ట్ చేసే కంటెంట్ ఉండాలి. ఇప్పుడు నేను ఏదో మొబైల్లో తీసాను అనుకోండి, ఇదే ఇంటర్వ్యూ మొబైల్తో కూడా తీయొచ్చు, ఇదే ఇంటర్వ్యూ చాలా చిన్న కెమెరాలు కూడా దొరుకుతాయి, వాటితో తీయొచ్చు. కానీ మనం మంచి మంచి హై ఎండ్ కెమెరాలు పెట్టి ఎందుకు తీస్తున్నాం? ఎందుకంటే ఈ కంటెంట్ భవిష్యత్తులో ఎట్లా ఉపయోగపడుతుందో తెలీదు. కానీ క్వాలిటీగా భద్రపరిచామనుకోండి, అది భవిష్యత్తులో టెక్నాలజీ మారినప్పుడు ఈ క్వాలిటీ కంటెంట్ చాలా జాగ్రత్తగా ఆ టెక్నాలజీ వాడుకుంటుంది. అసలు ఇక్కడ క్వాలిటీ కంటెంటే లేదు, ఎట్లా తీస్తాం? ఏం చేయగలుగుతాం? ఏమీ చేయలేం, అవునా కదా? ఇప్పుడు చాలా సినిమాలు రీల్స్లో తీశారండి, ఆ రీల్స్ ఇప్పుడు చూస్తే అది డెవలప్ చేయడం కూడా రాదు, నిజమే, అంత పాడైపోయాయి. అదే రీల్స్ భద్రపరిచింటే జాగ్రత్తగా, అదే మంచి క్వాలిటీ రీల్లో రికార్డ్ చేసింటే ఎంత బాగుండేది. సో ఎప్పుడైతే క్వాలిటీ చాలా చాలా ముఖ్యం, ఆ క్వాలిటీ చాలా విషయాలకి టెక్నికల్గా కానీ డెవలప్ చేయడం కానీ చాలా ఉపయోగపడుతుంది. సో అలా నేను ప్రతిసారి కూడా నేను చేసే ప్రతిదీ, ఏది మీరు చూసుకున్నా ప్రతిదీ కూడా కొంచెం ఒక స్టాండర్డ్ వరకు నేను తీసుకురావడానికి ప్రయత్నిస్తా. అక్కడి నుంచి పైకి ఆలోచిస్తాను తప్పిస్తే కిందకైతే రాను. దానివల్ల కొన్ని సమస్యలు ఉంటాయి, అయినా సరే ఆ ఛాలెంజ్ ఉన్నా సరే దాంట్లో ఛాలెంజ్లు ఉంటాయి. ఆ స్టాండర్డ్ సెట్ చేయాలి మనం. సెట్ చేయకపోతే అది అట్లనే పోతూ ఉంటుంది. అంటే క్వాలిటీ లైఫ్ లీడ్ చేయడానికి ఏం కావాలో అందించిన
వారి గురించి చెప్పాలంటే ఇక మనం క్వాలిటీ మెయింటైన్ అంతే చేయాల్సిందే కదా. ఎగ్జాక్ట్లీ కదా. ఎగ్జాక్ట్లీ రైట్, అందుకోసం మీరు మూవీని ఎంచుకున్నారు. ఎస్ సో ప్రతి పిరమిడ్ మాస్టర్ అందరి ద్వారా నేను చెప్తున్నా, మూవీ అనేది కంపల్సరీ ఈ జనరేషన్కి పత్రిసా స్టోరీ, ఈ జనరేషన్ కాదు మనం కూడా చూడాల్సిందే. ఇప్పుడు ఆడియోలు విన్నప్పుడే, క్యాసెట్ల ద్వారా విన్నప్పుడే అది ఎంత అద్భుతం ఇప్పుడు కనిపిస్తుంది. అరే ఆడియోలు ఇంకా ఉంటే అవి ఇంకా మళ్ళీ ఇప్పుడు సిడీ ప్లేయర్లు అవన్నీ లేవు కాబట్టి మనం వినలేకపోతున్నాం, కానీ అది ఎప్పుడు హైలైటే అవును. ఆడియో విజన్లో. సో అలా పత్రిసార్ని అంత క్వాలిటీగా చూపించాలనే దాంట్లో మీరు మూవీని ఎంచుకున్నారు. ఎస్ వండర్ఫుల్. మీ మాటల్లో ఎందుకు అనడంలోనే ఆన్సర్ ఉంది. మ్మ్. ప్రతిదానికి ఎందుకు అనేది రావాలి. అది ఎందుకు అంటేనే ఆన్సర్ వస్తుందని చెప్పారు వారు. అంతే కదా, ఎందుకు అనేది రావాలి. ఇప్పుడు ఏదైనా సరే బెటర్మెంట్కి వెళ్తాం కదా మనము. మ్మ్. నేను 1980s బ్లాక్ అండ్ వైట్ టీవీ చూసేవాడిని. దాని నుంచి కలర్ టీవీకి ఎందుకు అప్గ్రేడ్ అయ్యాను? మ్మ్. ఆ కలర్ టీవీ నుంచి ఎల్సిడి, ఎల్ఈడి, ఈరోజు ఓఎల్ఈడి, మ్మ్. 8K టెలివిజన్స్ కూడా వచ్చాయి. ఎందుకు అప్గ్రేడ్ అవుతున్నాను? మనం అప్గ్రేడ్ కావాలండి. ఇప్పుడు మూవీ చూపిద్దామని అనుకున్నాము, ఎందుకు అని అసలు క్వశ్చన్ ఉండకూడదు. మ్మ్. ఒక పిరమిడ్ ఎందుకు మాస్టర్గా ఎందుకు కాదు, ఎందుకు కాదు Why అనేది not? క్వశ్చన్ రావాలి. వై నాట్, ఎందుకు చూపెట్టకూడదు? ఎందుకంటే ప్రపంచానికి తెలియాలి. ఇప్పుడు ఈరోజు బుక్స్ చదివే వాళ్ళు తక్కువైపోయారండి. మీరు గమనించి చూడండి, బుక్స్ చదివే వాళ్ళు చాలా తక్కువైపోయారు. బుక్కులు కూడా ఆడియో బుక్స్ వస్తున్నాయి. ఆడియో బుక్స్ వస్తున్నాయి. అండ్ ఆడియో మీరు వింటున్నప్పుడు మీరు గమనించి చూడండి, మనం కంప్లీట్గా వినలేం. ఒక బుక్ చదువుతున్నప్పుడు మనం కంప్లీట్గా బుక్ చదువుతాం. ఆ బుక్ అంటే నెక్స్ట్ అప్గ్రేడ్ వచ్చేసి విజువలైజేషన్. ఈరోజు ఈవెన్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా క్లాసెస్ అన్ని విజువలైజేషన్ టెక్నాలజీతో చూపెడుతున్నారు. ఏవి క్లాసెస్. ఏవి క్లాసెస్ ద్వారా విజువలైజేషన్ టెక్నాలజీ. ఇంతకుముందు కెమికల్ బాండింగ్ మనము ల్యాబొరేటరీకి వెళ్ళి ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునేటప్పుడు ల్యాబ్లోకి వెళ్ళి దాన్ని చేసేవాళ్ళం, టెస్ట్ చేసేవాళ్ళం. కానీ అక్కడ లోపల ఏం జరుగుతుందో మనకు తెలిసేది కాదు. కానీ ఇప్పుడు లోపల ఏం జరుగుతుందనేది మనకు తెలుస్తుంది, చూడగలుగుతున్నాం మనం ఏఐ టెక్నాలజీ ద్వారా. సో ప్రతి దాని వెనుక ఒక కారణం అనేది ఉంటుంది. సో ఇది పిఎస్ఎస్ఎంలో నెక్స్ట్ స్టెప్. ఎస్. బ్రహ్మర్షి పత్రిజీ మూవీ అనేది ఇట్స్ నెక్స్ట్ స్టెప్. నిజంగా ఆ రోజు ఒక 2.5 గంటల పాటు 1,00,000 మంది, 150 థియేటర్స్లో 1,00,000 మంది 2.5 గంటల పాటు ధ్యానంలో ఉంటారు. ఓపెన్ ఐ మెడిటేషన్. ఓపెన్ ఐ మెడిటేషన్లో ఉంటారు. సో పత్రిజీ మూవీ చూడడం ఈజ్ ఈక్వల్ టు మెడిటేషన్. మరి 1,00,000 మంది 2.5 గంటల పాటు ధ్యాన స్థితిలో ఉంటే ఈ భూమి మీద ఎంత ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అసలు పత్రిసార్ పుస్తకం చదివితేనే వారి ఎనర్జీకి కనెక్ట్ అవుతున్నాం మనం. మరి అట్లాంటిది 2.5 గంటల పాటు వితౌట్ సెకండ్ థాట్. మళ్ళీ ఇంకొకటి ఇంటిగ్రిటీ. మ్మ్. ఆ రోజు ఇప్పుడు కొంతమంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ నుంచి కాస్త పక్కెళ్ళిపోయారు. వాళ్ళు ఏదో వాళ్ళ సాధన వాళ్ళు చేసుకుంటున్నారు, పాపం మ్మ్. యాక్టివ్గా కావట్లేదు. కానీ ఈ మూవీ ద్వారా వారందరూ మళ్ళీ కలుస్తారు. రీయూనియన్ ఆఫ్ అవర్ ఓల్డ్ పిరమిడ్ రీయూనియన్ ఆఫ్ అవర్ ఓల్డ్ పిరమిడ్ మాస్టర్స్. ఎందుకంటే అందరికీ ఉంటుంది, ఎవ్వరు ఆ ఇంపాక్ట్ నుంచి తప్పించుకోలేరు. ఎవ్వరు కూడా. అందరిలో ఆ స్మృతులు, ఆ ఎనర్జీ ఉంది. అవన్నీ ఉన్నాయి. మ్మ్. అది ఏమవుతుంది అప్పుడు, అరే అన్న వచ్చినావా రా, సినిమాకి వచ్చినావా రా, సినిమా చూద్దాం, అబ్బా ఎన్ని రోజులైందన్న నిన్ను కలిసి. సో బ్రహ్మర్షి పత్రిజీ మూవీ అలా అందరిని మళ్ళీ కలపబోతుంది. రైట్. అందుకు సినిమా చూడాలి. ఇప్పుడు ఒక పిరమిడ్ మాస్టర్ ఎక్కడో ఉన్నాడు, నాకు తెలియదు, అతన్ని కలవాలంటే ఎలా? ఈ మెసేజ్ వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళు అక్కడికి వస్తారు, కలుస్తారు. సో పిఎస్ఎస్ఎం అనేది మరింతగా దృఢవంతం అవుతుంది. రైట్. సో అందుకే నేను చెప్తున్నది, రాబోయే రోజులలో బ్రహ్మర్షి పత్రిజీ మూవీ కంటే ముందు మూవీ, తర్వాత. ఇందాక వెంకట్ గారు చెప్పారు, కొందరు అలా వెనుక ఉండిపోయారు, రాలేకపోతున్నారని. సో వాళ్ళందరూ మళ్ళీ కలుస్తారు. రైట్. ఇంకోటి ఏంటంటే మనం ధ్యానంలోకి వచ్చాక చాలా మంది సీనియర్ పిరమిడ్ మాస్టర్లు థియేటర్కి వెళ్ళడం మానేశారు. అసలు బ్రేక్ ద రొటీన్, పత్రిక గారు ఎప్పుడు చెప్తారు కదా, బ్రేక్ ద రొటీన్ అని. అట్లా ఒక రొటీన్ బ్రేక్ చేసి థియేటర్కి వచ్చి, మరి థియేటర్లు కూడా చాలా అప్డేట్ అయ్యాయి, అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూస్తే బాగుంటుంది కదా అందరు. థియేటర్ ఎప్పుడు సార్ అయితే నాకు ఎన్నోసార్లు చెప్పారు, అవును. రామ్ ఎంజాయ్ చేయవే అన్నారు. అవును. ఏం చేయాలి సార్ అంటే, ఏం చేస్తావా, రోజు 2 సినిమాలు చూడిపో. అదే పత్రిజీతో కలిసి ఎన్నో మూవీస్ చూసాం.
కానీ ఈరోజు పత్రిజీ మూవీ చూస్తున్నామంటే ఎంత ఎక్సైటింగ్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, రియలీ సో ఇట్స్ ట్రూ. ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ ఉంది, శాటిలైట్ ఉంది, పబ్లిక్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు, కానీ థియేటర్ ఎప్పుడు ట్రై చేయలేము మనం. సో న్యూ వే. ఇది ఒక గొప్ప సాహసం నిజంగానే. అంటే మెడిటేషన్ అంటేనే సాహసవంతుల టాస్క్ కదా. టాస్క్ అది. ఎంతో సాహసం చేస్తేనే ధ్యానం అందింది అన్నారు. ధ్యానం మ- చేయడమే గొప్ప గొప్ప సాహసం. సాహసం అంటారు. సో అంటే ఇప్పుడు వెంకట్ గారు చేసే సాహసాన్ని ప్రతి పిరమిడ్ మాస్టర్, అసలు మనం పిరమిడ్లు క్రియేట్ చేయడమే సాహసం, మరి లాంటిది మూవీ తీయడమే సాహసం. మనం అందరం కలిసి ఈ సాహసంలో పాలు పంచుకోవాలి. Yes, అనుభూతి Perfect గా చెందాలి చెప్పారు. దాన్ని. రైట్, ఇప్పుడు అది చూడడానికి రెడీ. ఇప్పుడు ఎందుకు అనేది మాకు క్లారిటీ వచ్చింది. ఎందుకు కాదు, ఎందుకు కాదు అనాలి. అది అది. ఎందుకు మనం కాదు, కూడా వై ఎందుకు నాట్, థియేటర్లో చూడొద్దు. అది. ఎందుకు Yes. చూడొద్దు, నాట్ వై. రైట్, ఇప్పుడు నేను పిరమిడ్ మాస్టర్ గా క్వశ్చన్ మార్చేసుకున్నా. ఎందుకు సినిమా అనను, ఎందుకు చూడొద్దు, వై నాట్ పత్రిజీ మూవీ అది. ఇన్ థియేటర్ అంటాను. అది చేంజ్డ్, ఐ చేంజ్డ్ మై క్వశ్చన్. Nice. మరి ఎక్కడ చూడాలి? ఇప్పుడు మాకు చూడాలని ఇంట్రెస్ట్ ఉంది. ఏ థియేటర్స్? దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాలలో 150 థియేటర్లు ఫైనల్ అయ్యాయి. ఈ 150 థియేటర్లు ఒక్కొక్క ఏరియాలో, ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా ఉంది, పశ్చిమ గోదావరి జిల్లా ఉంది. ఆ 2 జిల్లాల్లో కలిపి కనీసం ఒక 20 థియేటర్లు ఫైనల్ చేసుకున్నాం. ప్రకాశం జిల్లాలో 15 థియేటర్లు, నెల్లూరులో ఒక 7-8 థియేటర్స్, అలా ఉమ్మడి జిల్లాలను ఎంపిక చేసుకుని అక్కడ ఉన్నటువంటి ద బెస్ట్ థియేటర్స్, మంచి Okay. క్వాలిటీ ఉన్నటువంటి థియేటర్స్ని ఎంపిక చేసుకుని అక్కడ ఆ జిల్లా ఇన్ఛార్జెస్ తోటి మాట్లాడి, ఆ జిల్లా ఇన్ఛార్జెస్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ థియేటర్స్కి ఆ బాధ్యుల్ని పెట్టి, వారి ద్వారా మనము పిరమిడ్ మాస్టర్స్ అందరినీ అక్కడ గ్యాదర్ చేసే పరిస్థితులన్నీ కూడా ఈరోజు ఉన్నాయి. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్ కూడా ఎంతో సానుకూల దృక్పథంతో వారు స్పందించారు. ఈ సందర్భంగా వారందరికీ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం. రైట్. తెలంగాణలో, హైదరాబాద్లో దాదాపు ఒక 5-6 థియేటర్స్ ఇంకా ఫైనల్ కాలేదు. శ్రీనగర్లో నిర్మలా మేడం గారు బాధ్యత తీసుకున్నారు. అలాగే కుక్కట్పల్లిలో లక్ష్మీ మేడం గారు బాధ్యత తీసుకున్నారు. సో ఇంకా కొన్ని ఏరియాస్, ఇంకొక 5-6 ప్లేసెస్లో మాట్లాడాల్సి ఉంది. సో అవన్నీ కూడా రాబోయే Details 2-3 వస్తాయి. రోజులలో, ఓకే. ఈ నెక్స్ట్ వీక్లో అవన్నీ కూడా ఫైనల్ అయిపోతాయి. మనకి జూన్ 10th వరకు థియేటర్స్ అండ్ థియేటర్స్ ఇన్ఛార్జెస్ లిస్ట్ అంతా కూడా ఫైనల్ అయిపోతుంది. అది మనము పిఎంసి ద్వారా, ధ్యాన జగత్ ద్వారా, వాట్సాప్ గ్రూప్స్ ద్వారా, ఫేస్బుక్స్ ద్వారా, ఇన్స్టా ద్వారా, యూట్యూబ్ ద్వారా అందరికీ ఇన్ఫార్మ్ చేసే విధంగా ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి సార్. రైట్. జూన్ 10th కల్లా అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఎస్, ఎవరిని కాంటాక్ట్ చేయాలి? ఎస్. ఎస్. ఇప్పుడు మూవీ మనం అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకోవాలా, ముందే మనం ఇన్ఛార్జ్ల ద్వారా తీసుకోవాలా? ఈ విషయాలన్నీ అందిస్తారా? ఎస్ సార్. సో మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ ఇమీడియట్గా టికెట్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా స్టార్ట్ చేస్తున్నాం. అచ్చా, అంటే ఓకే. జూన్ ఎండింగ్ అంతా అందరి దగ్గరికి టికెట్లు వెళ్ళిపోవాలి. ఓ, థియేటర్ దగ్గర క్యూ అసలు అలాంటి ఏం లేదు, ఏం లేదు. ఆన్లైన్ బుకింగ్ లేదు, ఏం లేదు, అక్కర్లేదు. ఏం లేదు. మన దగ్గరికే టికెట్స్ వచ్చేస్తాయి. ఎస్. ఒక 1 month ముందే వస్తాయి. సో Wow. కాబట్టి మీకు కూడా ఎప్పుడెప్పుడు ఆ సినిమాకి వెళ్ళాలా, ఆ డేట్ గుర్తుంటుంది, అన్ని గుర్తుంటాయి. అండ్ ఆ టికెట్ చేతిలో ఉంటే ఇంకో 10 మందిని తీసుకెళ్ళాలనే ఆలోచన కూడా వస్తుంది. ఇప్పుడు పిరమిడ్ మాస్టర్స్ ఎలాగో వస్తాము, అవును. ఇప్పుడు బయటి వాళ్ళను రప్పియాలన్నా, బయటి వాళ్ళకు తెలియజేయాలన్నా ఎలా? అంటే బయటి వాళ్ళకు మేము టికెట్ ఇవ్వాలంటే ఇప్పుడు నేను ఒక్కడిని వెళ్ళను సినిమాకి, ఎందుకంటే అది పత్రిజీ సినిమా. నేను ఎంతో మందికి చాలా రోజుల నుంచి ధ్యానం చెప్పాలని అనుకుంటున్నాను, కానీ నాకు దొరకట్లేదు వాళ్ళు. సో నేనేం చేస్తాను అన్న గురువుగారి సినిమా ఉంది, సరదాగా జస్ట్ అక్కడ ఒక 2 hours గడిపేసి వెళ్ళిపో, సండేనే కదా ఏం చేస్తావు అని నేనేం చేస్తాను. నా ఫ్యామిలీ ఎలాగ వస్తారు, నేను, మా ఆవిడ, 2 పిల్లలు, మా అమ్మగారు, మా తమ్ముడు, మా చెల్లెలు, వాళ్ళ పిల్లలు అందరూ వస్తారు. కానీ నేను నా ఫ్రెండ్స్ని తీసుకెళ్ళాలి. ఎందుకు అని అంటే, నా దృష్టిలో ధ్యానం వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను, వాళ్ళు వినరు. కానీ బ్రహ్మర్షి పత్రిజీ సినిమా చూస్తే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. సో నా బాధ్యతగా నేను కనీసం 20 నుంచి 25 మందిని ఎలా తీసుకెళ్తాను, ఎలా నా పర్సనల్గా ఆ పాసెస్ తీసుకుని అందరి దగ్గర నుంచి, మా డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి పాసెస్ తీసుకుని నేను వాళ్ళకి ఇచ్చేస్తాను. సో వాళ్ళు ఆ టైంకి వచ్చేస్తారు. రైట్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 2016లోనో 17లోనో పరమహంస యోగానంద గారిది కూడా సేమ్ ఇట్లాగే డాక్యుమెంటరీ రిలీజ్ అయింది.
ఉమ్, సత్సంగ్ సొసైటీ వాళ్ళు ఒక 100 టికెట్లు కొంతమందికి ఇచ్చారు. 100 ఇంకా ఎక్కువ, ఒక థియేటర్ ఫ్రీగా వాళ్ళు ఇచ్చేశారు. సో, నాకు వాళ్ళ ఫాలోవర్స్‌లో మా ఫ్రెండ్ ఒకళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా నాకొచ్చింది ఆ టికెట్. ఓకే. సో, నేను అలా 2016లోనో, 15లోనో అలా థియేటర్‌కెళ్ళి పరమహంస యోగానంద గారి డాక్యుమెంటరీ చూసాను. ఉమ్, సో, నిజానికి ఈ థాట్ అక్కడి నుంచి వచ్చిందే. ఉమ్, సో, అలా మనం గూడా ఏం జేయాలి అంటే, ఇప్పుడు నేనున్నానండి. నేను కొంతమందిని ధ్యానమాయాగం ఎలా జరుగుతుందో చూపించాలనుకుంటాను. నేనేం చేస్తానంటే, నా నా కార్‌లో తీసుకొని ఎళ్తా వాళ్ళని. ఓకే. చూపించుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వదులుతూ ఉంటాను. అంటే ఒక కార్యక్రమానికి మనం దాని విలువ, అది ఎలా ఉంటుందని చూపించాలన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తాం గదా! సో, ఇక్కడ గూడా అలాగే. సో, ఇప్పుడు అన్నట్టు ఆయన ఓ 10 మందికో, 20 మందికో అది చూపించాలనుకుంటున్నాడు. అట్లా నేను రైట్. ఓ 10 మందికి చూపించాలనుకోనండి. కొంత అమౌంట్ పెట్టి ఆ టికెట్లు వాళ్ళకి ఫ్రీగా ఇచ్చాననుకోండి. వాళ్ళొచ్చి చూస్తారు. నథింగ్ బట్ పత్రి సార్ వచ్చినప్పుడు మన ఏరియాలో ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తాం ఎగ్జాక్ట్‌లీ. కదా. అంతే కదా అంతే. ఆ, ఓ అంతే. 100 మంది ఉన్నారనుకుందాం. మరి 100 మందికి భోజనాలు, ఒక హాలు, మైకు, అంతే లేదంటే ఇల్లు పెద్దదైతే అందులోనే కూర్చోబెట్టి అంతే సార్‌కి ఏర్పాటు చేస్తాం గదా. అంతే. అలాగే చేయాలి. మీరు చెప్తుంటే నాకు గుర్తొచ్చింది. మాకు జేసీఐ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అని మాది ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఉంది. దాంట్లో మేము ఏం చేస్తామంటే ప్రతీదీ అందరం ఫ్రెండ్‌షిప్, అందులో ఫెలోషిప్ అంటాం మేము. మనమేమో మైత్రి అంటాం. ఫ్రెండ్‌షిప్ కదా! ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్‌షిప్. ఫ్రెండ్స్ పత్రి సార్ అదే చెప్పారు. మా సంస్థలో కూడా అదే. ఫస్ట్ ఫెలోషిప్. అందరిని కలుసుకోవడం. ఎంతోమంది గ్రేట్ ట్రైనర్స్ ఉంటారు. ఇంటలెక్చువల్ ట్రైనర్. వాళ్ళందరినీ మీట్ అవ్వడం. సో, ప్రతి చాప్టర్‌లో కొంతమంది ఉంటారు. చాప్టర్‌కి ఫండ్ కావాలి. మేమేం చేస్తామంటే ఒక్కొక్క మంచి సినిమాలు రిలీజ్ అయితాయి. ఈ మధ్యనే ఒకటి 'గద్దార్' సినిమా రిలీజ్ అయింది కదా! సో, దానికి ఏం చేస్తామంటే మేమందరం ఈచ్ ఒక 50 మంది ఉంటాం. ఓ 2, 3 చాప్టర్స్ కలిపి. చాప్టర్‌కి 25 ఒక 5, 6 చాప్టర్స్ ఒకే ఏరియాలో ఎన్ని చాప్టర్స్ అని ఉండొచ్చు. మేమందరం కలిసి ఏం చేస్తాం, ఈచ్ ₹1000 ఏసేసుకొని ఓ 50 మంది, 100 మంది సినిమాకెళ్తాం. కొంత మా అందరికి ఖర్చవుతుంది. మిగతాదంతా ఒక ఫండ్ లాగా ఉంటది. ఆ ఫండ్‌ని నెక్స్ట్ ఒక ప్రోగ్రామ్‌కి ఉపయోగిస్తాం మేము. చూడండి. అంటే ఇప్పుడు ఈ విధంగా మనం చేయొచ్చనమాట. నేను ఇక్కడ మీరు చెప్పేదానిలో నేను గమనించింది ఏంటంటే నాకు అక్కడ ఫండ్ రైజింగ్ కనపడతలేదు. ఫెలోషిప్ యూనిటీ కనపడుతుంది. యూనిటీ ఫెలోషిప్ కనపడుతుంది. అంతే. నాకు ఫండ్ రైజింగ్ నాకు ఇంపార్టెంట్ కాదు నాకు. యెస్. యూనిటీ స్ట్రెంగ్త్. అందరూ ఒక చోట కలవడం అనేది చాలా అందరూ ఒక important. చోట కలవడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అది. ఎప్పుడు కూడా మనము ఏం చేసినా కూడా ఒక కలెక్టివ్ కాన్షియస్నెస్ అనేది ఉంటుంది కదా. ఇట్ విల్ వర్క్ సార్. యెస్. ఇట్ విల్ జనరేట్ ఎవ్రీథింగ్. ట్రూ. సో అక్కడ మనము కలవడం అనేది ఇంపార్టెంట్. సో, ఇప్పుడు మనం ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇలా చేస్తే బాగుంటది. నాకు కూడా ఐడియా వచ్చింది. యెస్. సూపర్. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నా నేను. హైదరాబాద్‌లో మా సర్కిల్‌లో ట్రైనర్స్ ఉన్నారు, సైకాలజిస్టులు ఉన్నారు, మా జూనియర్ ట్రైనర్స్ ఉన్నారు. వీరందరికి కలిపి నేను ఒక 50 మందికో, 100 మెంబర్స్‌కో హోస్ట్ చేయాలి. యెస్. రైట్? అంతే. అది Yes. సంగతి. అంటే అక్కడేమో మేము ఈచ్ పర్సనే యేసుకుంటాం. అవును. ఒక్కొక్కరము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దివాళీ ఫెస్ట్ వచ్చింది. దివాళీ ఫెస్ట్‌కి ఏం చేస్తామంటే ఇంతకుముందంటే క్రాకర్స్ అవి ఇవి ప్యాక్ ఉండే. క్రాకర్స్ ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ కాబట్టి తీసేసి ఓన్లీ గెట్ టుగెదర్, స్వీట్స్ షేర్ చేసుకోవడం, మంచి ట్రైనింగ్. సో, దానికి కూడా మేము ఈచ్ కొంత కాంట్రిబ్యూషన్ యేసుకొని గ్యాదర్ అయ్యి చక్కగా ఒక మంచి జ్ఞానం పంచుకొని స్వీట్స్ ఎంజాయ్ చేసి వెళ్ళిపోతుంటాం. అంతే కదా. ఆ ఫ్రాగ్రెన్స్ అనేది మనకి లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. రైట్. అక్కడ నేర్చుకునే జ్ఞానం అనేది. సో మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క మెయిన్ క్వాలిటీ ఏంటంటే మైత్రి. రైట్. సో ఒక ప్రోగ్రామ్ చేస్తాము. ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలుస్తాం, భోజనాలు పెడతాం. అందుకే మేము అందరికీ ఏం చెప్తున్నామంటే ఏ ఏరియాలోనైతే ఒక థియేటర్ ఉంటుందో సండే మొత్తం ఆ ఏరియా అంతా కూడా ఒక పండగ వాతావరణం ఉండాలి. అది. ఇంతకుముందు ఫంక్షన్ హాల్‌లో కలిసేవాళ్ళం. ఇప్పుడు ఇప్పుడు థియేటర్‌లో థియేటర్‌లో కలవాలి. కలుస్తాం. అంతే. అది అంతే. కూడా 2:30 గంటలే. 2:30 గంటలే. దాని గురించి చెప్పండి. ఎన్ని రోజులు ఉంటది థియేటర్స్‌లో? యెస్ సార్. ఇది ఒకటే రోజు ఉంటుంది సార్. జూలై 19th అది ఒక్క రోజే ఉంటుంది. అది కూడా ఒక షో మాత్రమే. 8 నుంచి 10:30 వరకు మాత్రమే ఉంటుంది. మళ్ళీ కావాలన్నా దొరకదు. ఓ వారం రోజులు ఉంటే ఆహా, లేదు, తర్వాత లేదు, చూద్దాం. లేదు. వేరే సినిమా అయితే టాక్ ఇనవడ్డాక పోదాం. లేదు. అలా కుదరదు. కుదరదు. ఓన్లీ 2.5 అవర్స్ ప్రోగ్రామ్ అంతే. అంతే. ఆ రోజు ఒక్క రోజే. అంటే ఇప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది భయ్. నేను ట్రైనర్‌గా అయినప్పుడు 94 నుంచి అలా ఐడియాస్ వస్తూ 25 రూపీస్ కదా టికెట్ అప్పుడు. అవును, సినిమాలు జనరల్‌గా బాల్కనీ. అవును, అవును. అప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాను. 25 రూపాయలకే
సినిమా టికెట్లో సినిమా టికెట్లో సినిమా సమయంలో జీవితాన్ని మార్చే ప్రోగ్రామ్ అని పెట్టాను నేను. హైలైట్ సూపర్ సక్సెస్ అయినాయి మంచిర్యాలలో. సూపర్. మంచిర్యాల, నిజామాబాద్, వివిధ ప్లేసెస్లో బిఫోర్ మెడిటేషన్ చెప్పేది. సో ఇప్పుడు కూడా అదే అనిపిస్తుంది. సినిమా టికెట్లో సినిమా టైంలో జీవితానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన జ్ఞానం తీసుకొని వస్తాం మనం. అందుకే నేను మన ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్దామంటున్నా. అదే అంటున్నా. ఎందుకంటే పిరమిడ్ మాస్టర్స్కి ఆల్రెడీ జ్ఞానం ఉంది. సో ఫ్రెండ్స్ని తీసుకెళ్తే ఏమవుతుందంటే వాళ్ళ జ్ఞానం అందుతుంది. వాళ్ళకి ధ్యానం గురించి తెలుస్తుంది, జ్ఞానం గురించి తెలుస్తుంది, జీవితం యొక్క విలువ తెలుస్తుంది. ఒక సామాన్య మానవుడు ఒక అసామాన్యుడిగా తన ప్రయాణాన్ని, ఇప్పుడు ఒక ప్రయాణంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, ఒడిదుడుకులు ఉంటాయి. అవన్నీ ఎదుర్కొన్నప్పుడు ఆగిపోయేవాడు సామాన్యుడు. వాటిని అధిగమించి ముందుకెళ్ళవతేనే నువ్వు అసామాన్య స్థితిని చేరుకుంటాం మనం. రైట్. సో ఇప్పుడు ఐడియా మనకు అర్థమైపోయింది. అక్కడ ఉన్న ఇన్ఛార్జు డిస్టిక్ వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఎంతమంది వెళ్తున్నారో ఒక ప్రణాళిక ఇవ్వబోతున్నారు మీరు. ప్లస్ ఒక్కొక్కరు ఎంతమందిని వాళ్ళను హోస్ట్ చేయబోతున్నారు, ఎంతమందిని తీసుకెళ్ళబోతున్నారో ఆ ప్రణాళిక మీకు మీరిచ్చేటువంటి ఆ టికెట్స్ ముందే వస్తాయి. కాబట్టి అంటే నాకు ఐడియా వచ్చినంత వరకు అయితే మీరు ఎంత టికెట్ ఫేర్ ఏర్పాటు చేశారో నాకు తెలియదు, కానీ ప్రతి పిరమిడ్ మాస్టర్ పత్రిసారికి ఇప్పటి వరకు ఏమి ఇవ్వలే. మనం ఏమని ఇచ్చామా? ఏమి ఇవ్వగలం? ఏమి ఇచ్చినా తక్కువే, ఇచ్చినా తీసుకున్నారా? నాకు గుర్తుంది మంచిర్యాలకు వచ్చినప్పుడు, బెల్లంపల్లికి వచ్చినప్పుడు వాటర్ బాటిల్ కార్లో పెడితే కూడా తీపిచ్చేశారు సార్. అవును. అంటే ఒక వాటర్ బాటిల్ 10 రూపీస్ కూడా మన దగ్గర తీసుకునే వ్యక్తికి మనం ఏమి ఇవ్వాలి అంటే వారి సినిమాని ప్రమోట్ చేయాలి. ఏ విధంగా? ప్రతి పిరమిడ్ మాస్టర్ కొంత బడ్జెట్ పెట్టుకొని కొంతమందికి దీన్ని పాసెస్ అందజేయాలి. ఇది కూడా ఆయన కోసం కాదు, మళ్ళీ మన కోసమే. మన గురించే కదా, పత్రిసారి గురించి మాట్లాడినా, విన్నా, చేసినా మన గురించి, మన కోసమే. అంతే, మన కోసమే కదా. నేను అందుకే చెప్తున్నాను, ఆయనకి ఏమి ఇవ్వలేం. నా బాధ్యత ఏంటి? అంతే. నా బాధ్యతగా నేను ఏం చేస్తున్నాను? ఇప్పటి వరకు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా పిఎస్ఎస్ఎం నుంచి నేను ఎంతో పొందాను. ఎంతో పొందడం అంటే ఒక వర్డ్లో చెప్పాలంటే ఒక జీవితాన్నే పొందాను నేను. అంతే కదా. మరి ఉన్నతంగా ఇప్పుడు ఉన్నామంటే, మరి ఒక కష్టంలో ఉండేవాడిని, దుఃఖంలో ఉండేవాడిని, అవమానాలలో ఉండేవాడిని, అభద్రతలో ఉండేవాడిని, అశాంతిలో ఉండేవాడిని, కోపంతో ఉండేవాడిని. అలా నా జీవితం ఒక విషపూరితంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు నా జీవితం ఇలా ఉంది అని అంటే పత్రిజీకి ఎంత ఇచ్చినా కూడా తక్కువే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమీ ఇవ్వలేము ఆయనకి, ఎందుకంటే ఆయనకి ఏమీ అవసరం లేదు. అన్నింటినీ అధిగమించినటువంటి యోగీశ్వరుడు. ఎగ్జాక్ట్లీ కదా. కానీ మన బాధ్యత, తను ఎప్పుడు గురువుగా చేసుకోలేదు, కానీ మనము తను ఒక జగద్గురువుగా చూసినప్పుడు ఆ గురు రుణం అనేది ఉండదు. యాక్చువల్గా ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత నెరవేర్చడం అంటే ఏంటంటే వారి గురించి ప్రపంచానికి తెలియచేయడం, వారి జీవితం గురించి ప్రపంచానికి తెలియచేయడం, వారి బోధనల గురించి ప్రపంచానికి తెలియజేయడం. ఇది చేస్తే చాలు. ఈ ప్రణాళికతో వచ్చిన వారే ఈ భూమిపైన ఉన్నటువంటి 1,44,000 మంది పిరమిడ్ మాస్టర్స్. సో అదే మన మాస్టర్స్ యొక్క బాధ్యత. అంతే, ఇప్పుడు తీసుకోవాల్సింది. అంతే. రైట్. సో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు పిరమిడ్ మాస్టర్స్కి? ఎస్ సార్. సో టైము, డేటు అయిపోయింది, ముందే టికెట్స్ వస్తాయి. అవును. సో ఇంకా ఏం చెప్పాలంటే, ఇప్పుడు పిరమిడ్ స్పీచెస్ సొసైటీలో క్లాసులు చెప్పే మాస్టర్లు బోలెడు మంది ఉన్నారు. సో ఈ క్లాసులు చెప్పే మాస్టర్లు అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎక్కడికి వెళ్ళి ఏ క్లాస్ చెప్పినా సరే చివరిలో పత్రిగారి సినిమా వస్తుంది, అందరూ వెళ్తున్నారు లేదా ఒకసారి అడిగి, వెళ్ళకపోతే వెళ్ళమని చెప్పండి. సో వెళ్ళడంలో వాళ్ళకి ఇప్పుడు దాకా మనం ఏదైతే చర్చించామో ఆ ఇంపార్టెన్స్ చెప్పి అందరికీ వెళ్ళమని చెప్పాలి అందరికీ. సో కాబట్టి ఈ వీడియో ముఖంగా ఎవరైతే క్లాసులు చెప్పే మాస్టర్లు అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, పత్రిజీ ఫిలిం గురించి మాట్లాడండి. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ, స్కూల్కి వెళ్ళినా, ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా, నేను వెళ్ళే కార్పొరేట్లో కూడా, మా జేసీఐ సంస్థలో కూడా నేను చెప్తాను. తప్పకుండా. అంతే. అంటే ఇంకొకటి, ప్రతి సెంటర్కి వాళ్ళ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్ ద్వారా పోస్టర్స్ పంపిస్తాం. ఆ థియేటర్స్ ఉన్నటువంటి ఆ ఏరియాలో పోస్టర్స్, దాని తర్వాత ఫ్లెక్సీస్ డిజైన్ చేసి పంపిస్తాం. ఆ రోజు థియేటర్లో
పత్రిజీ ఫ్లెక్సీస్ అవన్నీ కూడా వాళ్ళు చక్కగా ఆర్గనైజ్ చేసుకుని అండ్ కొంతమంది అయితే మాస్టర్స్ ఏం చెప్పారనంటే మేము థియేటర్కి ర్యాలీ తీసుకుని వస్తాము. యా ఉదయాన్నే Ultimate. 6 గంటలకి మేము ర్యాలీ స్టార్ట్ చేస్తాము. ఆ పట్టణంలో మొత్తం మేము ర్యాలీ తీసుకుని అందరం ఒక పండుగ రండి, పిలుచుకుంటూ వాతావరణంలో రావచ్చు. అందరిని పిలుచుకుంటూ ఒక 300-400 మంది 500 మంది చక్కగా ఊర్లో ర్యాలీ తీసుకుంటూ థియేటర్కి వస్తే ఇంకా అంతకంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ కావాల్సిన పబ్లిసిటీ ఇంకేముంటుంది? అందరికీ Ultimate. తెలిసిపోతుంది, ప్రతి ఒక్కరు కూడా తెలిసిపోతుంది. అంటే ఈ విషయాలన్నీ మీరు అంటే కంప్లీట్ మీడియా ద్వారా ఫిలిం క్లబ్ ద్వారా కూడా బయటికి వస్తుందా? మామూలు ఇప్పుడు పిఎస్ఎస్ఎంఏ కాకుండా బయట ఉన్న మామూలుగా సగటు ప్రేక్షకుడికి కూడా తెలిసే విధంగా కొన్ని పబ్లిసిటీ కార్యక్రమాలు కూడా Right. ప్రణాళికలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో Hmm. అది జూలై ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ నుంచి చాలా ఉధృతంగా ప్రచారం ఉంటుంది. రైట్. సో మా లక్ష్యం ఒకటి ఏంటంటే సినిమా చూడడం ద్వారా ఎట్లయితే పత్రిక గారి గురించి అందరికీ తెలుస్తుందో అదే విధంగా ఈ ప్రచారం వల్ల కూడా అందరికీ పత్రిక గారి గురించి ధ్యానం గురించి తెలియాలి అన్నది మన లక్ష్యం. రైట్. అంటే సినిమా చూసేది 1,00,000 మందే చూస్తారేమో, Hmm. కానీ ఈ కానీ సినిమా వల్ల ప్రచారం 10 కోట్ల మందికి అవుతుంది. అది ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్, అందరికీ రీచ్ అవుతుంది అన్నమాట. అది. ఓకే. అసలు నాకు మీరు మాట్లాడుతుంటే గుర్తొచ్చింది, ఏదో ఒక బాబా మూవీ రిలీజ్ అయింది. నేను ఏదో థియేటర్కి నెక్స్ట్ మూవీ టికెట్ తీసుకోవడానికి వెళ్ళాను అనమాట. అక్కడ ఇస్తున్నారు పిలిచి, మ్మ్. మా గురువు గారు హిందీలో ఈయనే చూస్తారా ఆ, గురువు గారా ఏం చెప్తారు అంటే బాగున్నాయి పాయింట్స్, ఆ, వెళ్ళి చూసాం 1, 2. మరి అవునా? ఇప్పుడు మహావతార్ బాబా గురించి అందరికి తెలిసింది ఎప్పుడు రజనీకాంత్ ఆ మూవీలో మహావతార్ బాబాని ఆ గురించి చెప్పడం ద్వారానే తెలియని వాళ్ళు కూడా తెలిసిపోయింది ఎగ్జాక్ట్లీ. మహావతార్ బాబా గురించి. అంతకుముందు మహావతార్ బాబా గురించి ఎవరికి తెలియదు, మహావతార్ బాబా గురించి. అది దాని తర్వాత అసలు అలాంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అలా ఉంది భూమి మీద అని అవన్నీ తెలిసాయి. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ రోజు మనం ఎంత చేయగలం అంత మ్యాక్సిమం చేద్దాం. అది. సో ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే నా ఫోన్ నెంబర్ చెప్తాను, అది డిస్ప్లే కూడా చేద్దాం. చెప్పండి. సో ఆ నెంబర్ని మీ దగ్గర ఉన్న అన్ని గ్రూపుల్లోకి యాడ్ చేయండి. ఓకే, ఆ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టారనుకోండి, ఇట్లా పోస్టర్ కావాలన్నారు అనుకోండి, ఆ పోస్టర్ డిజైన్ మేము పిఎన్జీ ఫైల్ పిహెచ్డి ఫైల్ ఇస్తాం. సో దానికి తగ్గట్టు దాన్ని మీరు కావాలంటే మార్చుకొని ఆ సెంటర్స్లో దాన్ని డిస్ప్లే చేయడం. అంటే సెంటర్స్ అంటే ఊర్లో సెంటర్స్ ఉంటాయి కదా, సర్కిల్స్ ఉంటాయి, లేదా మన ధ్యాన కేంద్రాలు ఉంటాయి. అక్కడ ప్రతి చోట మన ఈ జూలై 19 వస్తుందనే పోస్టర్ కనపడాలి. ఓకే. సో కాబట్టి అట్లా ఎవరైనా నాకు నా నెంబర్కి పింగ్ చేస్తే నేను అందరికీ పంపిస్తాను. సో నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9030019900. ఈ నంబర్కి మెసేజ్ చేస్తే, మెసేజ్ వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీరు కావాల్సిన అన్ని ఇస్తారు. వీడియోలు ఇస్తాను, పోస్టర్లు ఇస్తాను. అట్లాగే మీరు ఏదైనా గ్రూప్లో యాడ్ చేయండి అన్నది, ఈ నెంబర్ తీసుకెళ్ళి యాడ్ చేయండి. సో ఆ గ్రూప్లో అడ్మిన్ ఇచ్చారనుకోండి నా నెంబర్కి, అందులోనే మనం పోస్ట్ చేస్తాం ఆ గ్రూప్లో. సో దట్ అందరికి రీచ్ అవుతుంది. ఈరోజు బయట పబ్లిసిటీ ఎంత జరుగుతుందో వాట్సాప్లో అంతకన్నా ఎక్కువ జరుగుతుంది. అంతే, సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ వెళ్తుంది. అందుకే ఇప్పుడు ఈ ట్రైలర్ ఉన్నది, వీటన్నిటిని ఈ వాట్సాప్లో స్టేటస్ ద్వారా పెట్టుకోవడం ద్వారా కూడా మనం అందరికీ. అవును. సో ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే తెలియజేయొచ్చు. మాస్టర్లందరికీ కూడా ఈ పోస్టర్లు మీకు దొరికితే ఆ పోస్టర్లు అన్ని కూడా కొన్ని రోజుల పాటు కంటిన్యూస్గా మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టండి. ఇది రిక్వెస్ట్, రైట్. అందరికి తెలుస్తుంది. పోస్టర్ ప్లస్ ప్రోమోస్ కూడా. కూడా ఈ మూవీకి కావాల్సిందల్లా ఏంటంటే మౌత్ పబ్లిసిటీ తోటి ఈ మూవీ అందరికీ రీచ్ కావాలి. అది. సో ఇందాక వెంకట్ చెప్పినట్టు మనము క్లాసెస్కి వెళ్ళినప్పుడు కానీ ఐదర్ జూమ్ సెషన్స్లో కానీ ఇలా మనం అందరికీ చెప్తూ ఉంటే అందరికీ మూవీ అనేది ఒకటి ఉంది అని తెలుస్తుంది. సో ప్రతి పిరమిడ్ మాస్టర్ క్లాసెస్ చెప్పేటప్పుడు దీని గురించి చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ప్లేసెస్లో బ్యానర్స్ని లేకపోతే పాంప్లెంట్స్ని పోస్టర్స్ని అక్కడ పేస్ట్ చేయొచ్చు. ఇట్స్ ద రిక్వెస్ట్. అంటే అన్ని ధ్యాన కేంద్రాలు పోస్టర్ ఉండాలి. వండర్ఫుల్. మీరు వాట్సాప్ ద్వారా పంపిస్తారు. నాకు ఇట్లా పింగ్ చేస్తే చాలు, వాళ్ళందరికీ నేను పీడిఎఫ్ ఫైల్ ఇచ్చేస్తాను. వాళ్ళు ఏ సైజు అంటే ఆ సైజులో వాళ్ళు ప్రింట్ చేసుకోవచ్చు. డన్. ఈ రోజు నుంచి జూలై 19 వరకు ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క బాధ్యత. ఎందుకంటే మనం ప్రతి చోట అన్ని కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాం.
క్లాసెస్ తీసుకుంటున్నాము, శాఖ ర్యాలీస్ చేస్తున్నాము, పిరమిడ్స్ కడుతున్నాము, అన్నీ కూడా అద్భుతంగా మన బాధ్యతలు నెరవేరుస్తూనే ఉన్నాం. కానీ ఈ యొక్క బాధ్యత బ్రహ్మర్షి పత్రిజీ అనే సినిమా అన్నిటికంటే కాస్త ఉన్నతమైందేమో అని నా వ్యక్తిగత భావన. 100%. ఎందుకంటే ప్రతిరోజు మనం కార్యక్రమాలు చేస్తాం. ఉమ్, కానీ సంవత్సరానికి ఒక్కసారి కదా పత్రిజీ మన దగ్గరికి వస్తారు ఊరికి. ఇంతకుముందు అది 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 ధ్యాన మహా చక్రాల సమయంలో ఒకసారి వచ్చేవారు. మొత్తం ఒకసారి అందరినీ మరి ఇన్వైట్ చేయడానికి వస్తారుగా. అట్లా. ఇప్పుడు మనకు చాలా రోజుల తర్వాత 2022 ఉమ్, ఫిజికల్గా హయ్యర్ వరల్డ్స్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం మన దగ్గరికి మన థియేటర్లోకి వస్తున్నారు. మళ్ళీ వస్తున్నారు. మన థియేటర్లోకి వస్తున్నారు. మనందరం వెళ్ళి అది. మనందరినీ తీసుకొని వెళ్ళాలి. అంతే. వండర్ఫుల్ వండర్ఫుల్. అన్ని ధ్యాన కేంద్రాలు పోస్టర్లు పెడదాం, రైట్. వాట్సాప్ స్టేటస్లు పెడదాం. సో ముఖ్యమైన అన్ని సెంటర్స్లో, ఊర్లో ఉన్న సెంటర్స్లో ఒక ఫ్లెక్స్ పెడదాం. ఇంకా ఏ రకంగా మీకు కూడా కొత్త ఐడియాలు చాలా వస్తూ ఉంటాయి. మీరు చెప్పండి, ఐడియాలు షేర్ చేసుకోండి. సార్ సినిమా ఇలా ఇలా పబ్లిసిటీ చేద్దాం, ఇలా ప్రమోషన్ చేద్దాం, మీరు కూడా ఐడియాలు షేర్ చేయండి. ఎందుకంటే Right. అన్నీ మాకు తెలియాలన్న గ్యారెంటీ లేదు. సో మీరు ఐడియాలు షేర్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఎవరెవరికి ఏ ఐడియాస్ ఉన్నా ఆ ఐడియాస్ అన్ని షేర్ చేయొచ్చు. అది అంతే. నా ఐడియా మాత్రం ఇది. ఎక్కడ ఒక 50 మంది పిరమిడ్ మాస్టర్లు ఉంటే వాళ్ళే ఫండ్ వేసుకొని ఎస్ సినిమాకైనా ఖర్చు తీసి మిగతాదంతా పత్రిజీ ఫిలిమ్స్కి ఫండ్ ఇస్తే ఇంకా ఆ. బాగుంటుంది. అంటే దీని గురించి కూడా ప్రతిరోజు ఉమ్. జూమ్ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఎస్, దాని డీటెయిల్స్ ఎవరైనా జాయిన్ కావాలనుకునే వారు అన్ని గ్రూపుల్లోకి వెళ్ళిపోయి ఆల్రెడీ ఈ జూమ్ లింక్ అనేది దాదాపు ప్రతిరోజు జరుగుతుంటాయి. మీరు బ్రహ్మర్షి పత్రిజీ మూవీ గురించి ఏం చేద్దాం అనుకుంటున్నారు, మాతోటి షేర్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ జూమ్ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వండి. ఈ వీడియోలో కింద కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము ఆ జూమ్ లింక్. ఫోన్ నెంబర్లో పింగ్ చేస్తే లింక్ ఆ ఇచ్చేద్దాం. ఫోన్ నెంబర్లు పిన్ చేసినా కూడా వచ్చేస్తుంది, మీకు జూమ్ లింక్ అని వచ్చేస్తుంది. సో తప్పకుండా అందరూ ఆ జూమ్లో జాయిన్ అయ్యి మీ యొక్క విలువైన సలహాలు, సూచనలు, ఇంకా సహకారం మీరు ఏ విధంగా అందించగలరు, అన్ని రకాలుగా మనం ఎప్పుడు చెప్తుంటాం కదా, తన్మన్ ధన్, ఏది కూడా మనకి ఊరికే రాదు. సో గత 3 సంవత్సరాలుగా వెంకట్ గారు చేసినటువంటి కృషి, ఆ పట్టుదల, అంటే ఇది కూడా ఒక్క ద్వారా కాదు, అందరి సహాయ సహకారాలతో కానీ నిలబడ్డాడు తను. ఎస్, మెయిన్గా ఎన్నో అననుకూల పరిస్థితులు ఎదురైనా కూడా ఎక్కడికి తగ్గకుండా అలా నిలబడి మనము బ్రహ్మర్షి పత్రిజీ మూవీని ద బెస్ట్గా ఇద్దాం రైట్. ఈ ప్రపంచానికని కృషి చేస్తూ ఇంకొక 40-50 డేస్ టైం ఉంది. సో అందులో అందరం కూడా ఈ టైంలో మన బాధ్యత నెరవేర్చి అందరిని థియేటర్స్కి రప్పిద్దాం సార్. ఎస్, అదొక్కటి రప్పిస్తే దానిపైన అది చేసుకుంటుంది ఇంకా. అంతే. డన్. సో నా ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, పిఎస్ఎస్లో చాలా జూమ్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో కొంతమంది క్లాసెస్కి రారు డైరెక్ట్గా. సో వాళ్ళకి ధ్యాన కేంద్రాలకు రారు కాబట్టి వాళ్ళకి ఏం విషయాలు తెలిసే అవకాశం లేదు. అట్లాంటి వాళ్ళందరూ జూమ్ సెషన్లో వస్తుంటారు. సో జూమ్ నిర్వహించే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో రూపంలో మిమ్మల్ని అందరినీ అభ్యర్థించేది ఏంటంటే, మీ జూమ్ సెషన్స్కి మమ్మల్ని పిలవండి. రైట్. సో మేము వస్తాం, వచ్చి సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ ఒకవేళ చేస్తారు, ప్రోమో కూడా చూపిస్తారు. ప్రోమో Yes. కూడా చూపిస్తాం. Yes. ఒకవేళ ఇది జరగలేదు అనుకోండి, మీరే చెప్పండి అందరికీ. Right. మీ జూమ్ సెషన్, ప్రతి జూమ్ సెషన్లోనూ ఒకసారి గుర్తు చేయండి, బ్రహ్మర్షి పత్రిజీ సినిమా జూలై 19 వస్తుంది, మీరు టికెట్లు తీసుకున్నారా లేదా, మీరు దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళండి అనే విషయాన్ని ఆ జూమ్ సెషన్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి చెప్పండి. కుదిరితే మమ్మల్ని పిలవండి, మేము వస్తాం. కుదరలేదు అనుకోండి, మీరే ప్రతి జూమ్లోనూ అందరికీ చెప్పే ప్రయత్నం చేయండి. వండర్ఫుల్. మీరు ఇచ్చే డీటెయిల్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అంటే దాదాపుగా జూన్ 2nd వీక్ నుంచి 2 తెలుగు రాష్ట్రాలలో కూడా పత్రిజీ ఫిల్మ్స్ టీం అనేది అందరినీ వ్యక్తిగతంగా మన మాస్టర్స్ అందరినీ కలవడానికి వెళ్తుంది. అండ్ ఒక మంచి అవకాశం, మళ్ళీ మన వాళ్ళందరినీ మళ్ళీ కలిసి ఒక రీజనరేట్ చేయడానికి గొప్ప అవకాశం ఇది. మనం అందరం మళ్ళీ కలుద్దాం బ్రహ్మర్షి పత్రిజీ మూవీ ద్వారా. తిరిగి బ్రహ్మర్షి పత్రిజీ యొక్క లక్ష్యం ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, ఆ లక్ష్యం వైపు మరింతగా స్ఫూర్తి పొంది మరింతగా మన కార్యక్రమాలను ఉధృతంగా నిర్వహించుకుందాం. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో ఇది మిత్రులారా, బ్రహ్మర్షి పత్రిజీ సినిమా చూద్దాం. ఏం చేయాలి ప్రతి పిరమిడ్ మాస్టర్స్ అంటే, మనం క్లాసెస్ చెప్పే వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి ప్రచారం చేయడం, ప్రతి సెంటర్స్ వాళ్ళు ఇందాక వెంకట్ గారు ఇచ్చిన నంబర్కి మనం మెసేజ్ చేస్తే పోస్టర్, ప్రోమోస్ పంపిస్తారు, వాటితో మనం ప్రచారం చేయడం. తర్వాత థియేటర్, మన దగ్గరి థియేటర్ ఏ థియేటర్స్లో ఉన్నాయి,
ఎవరి దగ్గర టికెట్స్ ఉంటాయనేది త్వరలో మనకు డీటెయిల్స్ వస్తాయి ఒక 1 వీక్‌లో. సో, అప్పటి వరకు మాత్రం మనందరం ఎవరెవరిని తీసుకెళ్దాం అనేది రెడీగా ఉండడం. జూలై 19 పొద్దున ఉదయం 8 నుండి 10:30 వరకు మాత్రమే మన దగ్గర థియేటర్‌లో ఆ ఒక్కరోజు ఒక్క షో మాత్రమే ఉంటది. మనం మళ్ళీ చూద్దామన్నా కూడా అవకాశం లేదు మిత్రులారా. అది మళ్ళీ ఎక్కడ ప్లే అవ్వదు కూడా. కాబట్టి మనం ఆ రోజు మాత్రమే ఉపయోగించుకోవాలి. సో, ప్రతి పిరమిడ్ మాస్టర్ క్లాసులతో పాటు, ప్రచారంతో పాటు మన ఊర్లో ధ్యాన మహాచక్రానికి గానీ, మన దగ్గర జరిగే పిరమిడ్ ఇనాగ్రేషన్‌కి ఎలాగైతే హోర్డింగ్స్ పెడతామో, ఫ్లక్స్ బ్యానర్స్ కడతామో, పాంప్లెట్స్ ఏస్తామో, మనం కూడా వాటి ద్వారా ప్రచారం చేస్తూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, ఒక పిరమిడ్ మాస్టర్‌గా నా విన్నపం ఏంటంటే, మనం ఎక్కడెక్కడ ఉన్నాం. ఇక్కడ హైదరాబాద్‌లో నాకైతే చాలామంది ట్రైనర్ ఫ్రెండ్స్ ఉన్నారు. సైకాలజీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ అందరిని గ్యాదర్ చేసి వారందరికీ ఈ సినిమా చూపిస్తాను. నంబర్ 1. నంబర్ 2, లోకల్‌లో ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అందరూ దీన్నొక మనం ఫండ్ రైజింగ్ అనడానికి లేదు గానీ, ఇంకా సీరీస్ రాబోతున్నాయి. మన వంతు పాత్ర పోషించొచ్చు. మేమైతే జేసీఐలో అలాగే చేస్తాం. ప్రతి ఒక సినిమా గానీ, లేకపోతే ఒక క్రికెట్ జరుగుతుంది. క్రికెట్ నాకిష్టం లేదు. క్రికెట్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళే టికెట్స్ వేసేసుకొని వెళ్ళి కొంత మిగిలిన డబ్బుతో నెక్స్ట్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. సో, మనం వీలైనంత పత్రిజీకి ఇప్పటివరకు మనం ఇచ్చింది ఏమీ లేదు మిత్రులారా. ఏమీ ఇవ్వలేం కూడా. మనకు విలువైన జీవితాన్ని క్వాలిటీగా జీవించడానికి ఎన్నో ఇచ్చారు పత్రిజీ. పత్రిజీకి ఇవ్వడమే తెలుసు. కానీ పత్రిజీకి ఏమైనా ఇవ్వాలనుకుంటే మాత్రం ఇప్పుడు మనందరికి అవకాశం వచ్చింది మిత్రులారా. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ వినియోగించుకోవాలని కోరుకుంటూ వారిని సంప్రదిద్దాం. అలా మనం సినిమా చూస్తూ దాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.